పార్లమెంట్ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఆ రాష్ట్ర హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. బెంగాల్ ప్రభుత్వం 2010 తర్వాత జారీ చేసిన దాదాపు 5 లక్షల ఓబీసీ సర్టిఫికేట్లను హైకోర్టు రద్దు చేసింది. ఈ సర్టిఫికేట్లని చట్టవిరుద్ధమైనవిగా కోర్టు అభిప్రాయపడింది. తాజాగా కోల్కతా హైకోర్టు తీర్పుపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ స్పందించారు. ఇక కోల్కతా కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం బెంగాల్ విధానమే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ ఉందని కీలక ఆరోపణలు చేశారు. కోర్టు తీర్పు ఈ రెండు రాష్ట్రాలకు వర్తిస్తుందని తెలిపారు. కర్ణాటకలోనూ వర్తిస్తుందని అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం గమనించాలని అన్నారు. తెలంగాణలో బీసీఈ పేరు మీద ముస్లింలను 4% రిజర్వేషన్లు కల్పించారు. దీంతో ఓబీసీలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. విపక్ష కూటమి పక్షాలకు చంపపెట్టు లాంటిది. బెంగాల్లో ఓబీసీల యొక్క హక్కులు కాలరాస్తూ ముస్లింలను దాదాపు 77 వర్గాలను బీసీ జాబితాలో చేర్పించి అక్కడ మమతా బెనర్జీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడి బీసీల యొక్క హక్కులను కాలరాస్తా ఉంటే నిన్న కల్కత్తా హైకోర్టు ఒక స్పష్టమైన తీర్పును మతపరమైన రిజర్వేషన్ చెల్లుబాటు కావని ఓబీసీల పేరు మీద ముస్లింలను ఆ జాబితాలో చేర్పించడము కేవలం ఇది మరి మతానికి సంబంధించిన రిజర్వేషన్లు మాత్రమేనని, ఓటు బ్యాంకు రాజకీయాలకు లేదా కొన్ని వర్గాల మెప్పు కోసం తీసుకున్న నిర్ణయాన్ని 2010 నుంచి ఏ ఒక్క బీసీ జాబితాలో చేర్పించినటువంటి అన్ని వర్గాలను కొట్టివేస్తూ తీసుకున్న నిర్ణయం అవుతుందో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా దాన్ని స్వాగతిస్తూ ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వము, వైఎస్ఆర్సీ ప్రభుత్వాలు మీకు కనువిప్పు కావాలి. ముస్లింల ఓటు